రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీకు రాష్ట్రంలో వివిధ పరిస్థితులు, ఎన్నికలు అయినాక రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆ ప్రణాళికలు, రాష్ట్ర సమస్యలు వాటి ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం, వివిధ విషయాల మీద చర్చించుకోవడం. ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రాజెక్ట్ కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇటు రైల్వే జోన్, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి, ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. రాజకీయ చర్చలు, అభివృద్ధిపై చర్చలు ఇవన్నీ కూడా జరిగాయండి. అదే లేదండి, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చారు, తిరిగారు, వెళ్ళారు. ఏముందా ఇప్పుడు అన్ని మీటింగ్లకి వెళ్ళలేం కదా. ఏముంది, నేను కొన్ని రోజులు ఊర్లో లేను, తర్వాత ఏమో వచ్చారు, నాగబాబు గారు కూడా వచ్చారు, మాట్లాడుకున్నాం, అంతా ఇవే లేదు. రాష్ట్ర పరిస్థితుల మీద మాట్లాడారు. ఏవైనా సరే పోటీ ఎన్నికలు అనేసరికి పూర్తిగా స్వేచ్ఛను పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టడం జరిగింది. నా సర్వీసెస్ ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటే, ఉపయోగించుకోవాలనుకుంటే ఆ రకంగా ఉపయోగించుకోవడానికి ఆ స్వేచ్ఛని వారికి ఇవ్వడం జరిగింది. దానికోసం ప్రచారాలు చాలా జరుగుతాయి. ఎందుకంటే గతంలో ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను కాబట్టి చూద్దాం. క్లారిటీ ఉంది. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఎలా ఉంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటాను. అవి 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 ఎవరు వేరేగా అనుకోవచ్చు, కానీ నాకు ఎటువంటి అసంతృప్తులు లేవు. అంటే ఇప్పుడు నుంచి లేకపోవడం, రేపు ఉండడం అన్నది కాదు, అసలు దానికి సమస్య లేదు, దానికి సమస్య లేదు. ఈరోజు భేటీ సంతృప్తి పడడం, సంతృప్తి పడకపోవడం అన్న సంబంధం లేదు. ఇది కేవలం రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. అసలు అసంతృప్తి అంటూ ఉంటే కదా సంతృప్తి పడడం లేదు అంటానికి. చాలా అంశాలు మాట్లాడాం, చెప్పాం కదా అంతా. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండాలి. నేను అంటున్నా బూత్ లెవెల్లో కూడా ఉండాలన్నాం. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఎన్నికలు అయిపోయే వరకు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి ఈ మూడు పార్టీలకు సంబంధించి. అంటే బీజేపీ కూడా అఫీషియల్గా అనౌన్స్ కాబడుతుంది అనేసి అనుకుంటున్నాం. అది అయినాక ఇప్పుడైతే 2, తర్వాత 3 పార్టీలు కలిపి అది కోఆర్డినేట్ చేసి ఒక కోర్ గ్రూప్ కింద ఉండాలి. ఎక్కడెక్కడైతే అన్ని 175 నియోజకవర్గాల్లో అటువంటి కోర్ గ్రూప్స్ ఉండాలి. 3 కలిపినటువంటి ఒక సీనియర్ కమిటీ. ఏమండి ఈరోజు రేపు ఉంటారనుకుంటాను. పార్టీ డిస్కషన్స్ లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. కోర్ కమిటీస్ ఉండాలి, తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ ఉండాలి, ప్లేనరీ సమావేశాలు ఉండాలి. రేపు మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే ఏం చేయాలనుకుంటున్నాక, ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమిటి, ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి అన్నది స్పష్టమైనటువంటి విధంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి అన్ని పార్టీలు కూడా కూర్చొని తయారు చేస్తారు. త్వరలోనే ఎన్నికల పైన సమస్యల మీద రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో
అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. కొణితాల్ గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో అందరూ మాట్లాడుతున్నాం.